రెస్టారెంట్ స్టైల్లో టమాటా రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఇంట్లోనే అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మన టమాటా రైస్కి అయితే కావాల్సిన అయితే ఇవే. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని ఉడకబెట్టుకుందాం. అయితే కట్ చేసుకుందాం. టమాటాలు అనేటివి నేను పెద్దవి తీసుకున్నాను కాబట్టి ఒక్క దాంట్లో 4 ముక్కలు చేస్తున్నాను. ఒకవేళ మీరు చిన్నవి కానీ తీసుకుంటే మాత్రం మీరు చిన్నవి తీసుకుంటే ఒక 4-5 టమాటాలు తీసుకోండి. నేనైతే ఒక 3 తీసుకున్నాను. చిన్న ఇలా పెద్ద టమాటాలు తీసుకున్నా కాబట్టి ఈ విధంగా ఒక్క టమాటాలో 4 ముక్కలు చేశాను. చిన్నవి తీసుకుంటే మాత్రం 2 ముక్కలు చేయండి, సరిపోద్ది. కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాం ఉడకబెట్టుకోవడానికి. ఒక 5-6 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి, పసుపు కొద్దిగా, దొడ్డు సాల్ట్ కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్. వాటర్ అనేది ఇవి మునిగేంత వరకు పోసుకోవాలి అంతే. అండ్ వాటర్ వచ్చేసి ఓన్లీ ఇవి మునిగేంత వరకే పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోస్తే ఏమవుతుందంటే మొత్తం పేస్ట్ అనేది లూజ్ అయిపోతుంది. టమాటాలు అయితే చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. దీన్ని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొన్ని ఆవాలు, జీరా కొద్దిగా, వెల్లుల్లి ఒక 4 వేసుకున్నాను, కొన్ని ఎండుమిర్చి ఒక 2 వేసుకుందాం, కరివేపాకు కొంచెం, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. వీటిని మంచిగా రోస్ట్ చేసుకుందాం. ఇవి మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం, మంచిగా కలుపుకుందాం. మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ ఇప్పుడు వేసేస్తాం కొద్దిగా. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్, కారము ఒక 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూన్. మంచిగా కలుపుకున్నాం దీన్ని. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో సింపుల్గా ట్రై చేయొచ్చు. సింపుల్, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి ఒకసారి.